అనంతపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా, ఒరేయ్ గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకన్ను పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్ లేదన్నా. గంగా భగీరథి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడైవర్లు. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చారండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200 ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? అరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్న, వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసేళ్ళ 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. బామ్మగారు, ఏంటి నర్స్ మరి ఎంత మోటు సరసం? ఈ నర్స్ ఎవరు? అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు. పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు హలో.
లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్ ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను. డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. లేకపోతే ఇంటి కప్పెక్కి మా నాన్నగారి ఇంట్లో తగలంటారు, పేకాడుతున్నా చెప్పారు. పంతులు ముక్కలు చూస్తున్నా కళ్ళు పోతాయి. అన్నయ్య నీకోసం ఎవరు వచ్చారు? సూటి గుట్టి వేసుకున్నారు, టై కట్టుకున్నారు, ఆడాడు. కుర్రాడు కూడా జీవితంలో వచ్చాడు. ఆ మాట వెళ్ళకూడదు, వర్ణం చేస్తుంది. ఎలా వర్ణన? ఓ లోపలికి అటుగానితో పంతులు ఎవరో గవర్నమెంట్ పంతుల గుండెల మీద కుంపట ఉంటాడు. ముక్కలు దాచేసి కంగారు పడిపోయి నేల మీద పడవద్దు. కూర్చోండి కూర్చోను. అవును ఈ గుడి ట్రస్టీలేవు. నేను ఇస్తున్నానండి. ఆయన ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ఆయన వారికి జ్వరం అండి. నేను వస్తున్నాను ఏమొచ్చిందా? అంతకంటే ముందే వచ్చిందా? చాలా ముందే వచ్చిందండి. అప్పుడు స్నానాది గారించి కాస్త కాఫీ పుచ్చుకుంటే పెట్టినవన్నీ తినేసి మూతుకుపోయే రకం అనుకున్నారేమో. వ్యవహారాల సంగతి తేల్చేస్తాను. అకౌంట్ లో ఏమైనా తేడా వచ్చిందా పెద్ద పూలైపోతాను. ఎదిరించే సింహాన్ని అయిపోతాను. ఇలా ఉన్నాను ఏదని అనుకుంటున్నారమ్మా మీరు. చండ శాస్త్రం ఉండవండి. గోపాలపురం గుడి చేసి ఏం చేసి అనుకున్నాం. ఏం చేశారండి? అదే ప్రసాదాంతరకు డబ్బులు కూడా తినేశారని వాళ్ళ పొలాలన్నీ కూడా దండం చేశాను. అదే జలం ఏం చేశానయా? ఆ ఉడతను ఉత్తరం చేశాను. జలగ పట్టుదాన్ని సాధారణంగానే వదలను. వెరీ సింపుల్. ఉందండి, చాలా శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థ? అవునండి. ప్రజలు వెనకట్లాగా లేరండి. భక్తి పూర్తిగా నశించిపోయింది. ఉత్త దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమనుకుంటున్నారు? అవును, ఓ ఫలమిద్దామని కానీ, ఓ దక్షిణాద్దామని కానీ రామరావు ఎవరికీ లేదు. ఏదో దేవుడంటే ఇంకా భయం భక్తి ఉన్నవాళ్ళం కాబట్టి మా చేతి చదువుతూ గుడిని అలా గెంటుకొస్తున్నావు. అలా గెంటుకుంటూ ఊరు పొలిమేర వరకు గెంటేకండి. గుడి పక్క ఊరికి పోతుంది. అవును, గుడికి 50 ఎకరాల పొలం ఉండాలి. ఏదది? అక్కడే ఉందండి. కానీ ఉత్త వీడు పచ్చగడ్డి కూడా మొలవదు. మొలిచిన పచ్చగడ్డి కూడా తినేస్తున్నా. అందులో మా అకౌంట్ తల ఉచితంగా పడుతున్నట్టు రాసింది. ఎక్కడో ఫీజ్ ఐ వాంట్ టు సీ దట్ ఫీజ్. మరి కాస్త శాంతి తీసి ఏ కర్మ చేయి. కాదే పడుతున్నావా?
చండ శాసనం ఉండేవాడిని. ఎక్కడికండి ఈ పథకం? రంగో మేడం పద. కొడతాను. నేను వన ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కర్లేదా? నా మాట నమ్మవే. వందని చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే నేను ఏకపత్ని పోతుండే, రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టే పెట్టే దరిద్ర పెనుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు, పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను, రేఖలు సూపర్గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం